10 ఏళ్ల క్రితమే టాలీవుడ్లో అడుగుపెట్టిన బాలకృష్ణతో నటించి పెద్ద హీరోయిన్గా పేరు తెచ్చుకుంది ప్రగ్యా జైస్వాల్. అఖండ, డాకు మహారాజ్ చిత్రాల్లో హీరోయిన్గా నటించిన ప్రగ్యా జైస్వాల్ బాలయ్య తదుపరి చిత్రం అఖండ సీక్వెల్ అఖండ 2 తాండవంలోనూ హీరోయిన్గా సెలెక్ట్ అయింది. డాకు మహారాజ్ ఇంటర్వ్యూల్లో కూడా ఇదే విషయాన్ని చెబుతూ బాలయ్య బోయపాటి సినిమాలో మళ్లీ అవకాశం రావడం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేసింది. అయితే ఏమైందో ఏమో గానీ అఖండ 2 తాండవం సినిమాలో మెయిన్ హీరోయిన్ అంటూ ప్రగ్య ప్లేస్లో మరో హీరోయిన్ ఫోటోని విడుదల చేశారు మూవీ మేకర్స్. అయితే ఈ సినిమా నుంచి ప్రగ్య తప్పుకుందా లేదంటే ఎవరైనా తప్పించారా అన్న అనుమానాలు మొదలవుతున్నాయి. నిజానికి అఖండ 2 సినిమా పూజా కార్యక్రమాల్లో కూడా హల్చల్ చేసింది ప్రగ్య. షూటింగ్ మొదలైన రోజు బాలయ్య, ప్రగ్యా జైస్వాల్ పాల్గొన్న షాట్కు బాలయ్య కుమార్తె క్లాప్ కొట్టారు. బాలయ్యతో ఈమెది బ్లాక్ బస్టర్ జోడీ కావడంతోనే అఖండ 2లో అవకాశం వచ్చింది అనుకున్నారంతా. ఇంత రిలేషన్ ఉన్నా సినిమా నుంచి ఎందుకు తప్పుకుందనేది సినీ అభిమానులకు అర్థం కావటం లేదు. అసలు ఈమె తప్పుకుందా లేదంటే తప్పించారా అనే అనుమానాలు చాలా మందిలో వస్తున్నాయి. ఈమె స్థానంలోకి సడన్ గా సంయుక్త పేరు వినబట్టం, మేకర్స్ అధికారికంగా ప్రకటించడం చూస్తుంటే అసలు ప్రగ్యా జైస్వాల్ ఉన్నట్టా లేనట్టా అనుమానాలు మొదలవుతున్నాయి. అయితే సంయుక్త మీనన్ ఈ మధ్య బాలయ్యతో కలిసి ఓ గోల్ యాడ్ చేసింది. ఈ పరిచయంతోనే అఖండ 2 హీరోయిన్ రేస్ లో ఈ బ్యూటీ వచ్చిందేమో అనుకుంటున్నారంతా. మరోవైపు తనకు తానుగానే ప్రగ్య అఖండ 2 నుంచి బయటికి వచ్చిందనే కొందరి వాదన. సినిమాలో ఈమె 17 ఏళ్ల అమ్మాయికి తల్లిగా నటించాల్సి ఉందని, ఇలా చేస్తే తన ఇమేజ్ మారిపోతుందనే భయంతోనే తప్పుకుందని తెలుస్తోంది. అఖండాలో ఉన్న చిన్న పాప పెరిగి పెద్దదైన తర్వాత ఆమెకు ఓ సమస్య వస్తే అప్పుడు మాటిచ్చి వెళ్లిపోయిన అఖండ మళ్లీ వెనక్కి వచ్చి ఆ సమస్యను ఎలా తీరుస్తాడు అనే కథతోనే అఖండ 2 వస్తుంది. ఇంత పెద్ద అమ్మాయికి అమ్మగా చేస్తే కెరియర్లో ఇబ్బందులు వస్తాయనే ప్రగ్య ఈ సినిమా నుంచి తప్పుకుందని వార్తలొస్తున్నాయి. మరి ఆ 17 ఏళ్ల అమ్మాయి తల్లిగా సంయుక్త ఎలా సెట్ అవుతుందో వేచి చూడాలి మరి.